స్కేమో రెడ్ అండ్ వైట్ వాడారు ఇక్కడ స్నో నైస్ అంటే జనరల్ గా ఇది వావ్ ఓ హలో అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్నో కింగ్డమ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇది కొత్తగూడలో ఉందండి. కొండాపూర్ కొత్తగూడ దగ్గర ఉంటుంది. ఇది సర్ సిటీ మాల్ 5th ఫ్లోర్లో ఉంటుందండి. సో ఇక్కడ మనం చూడటానికి వచ్చాము పిల్లలతో కలిసి. సో ఇక్కడ స్నో మ్యాన్ పెంగ్విన్స్ మనకు వెల్కమ్ చెప్తున్నట్టు కనబడుతున్నాయి. వెనకాల స్నో కింగ్డమ్ అనేది ఉంది. ఇక్కడ ఇగ్లూ మనకి పోలార్ బేర్ అవన్నీ ఉన్నాయి. చూడటానికైతే చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ పక్కన మనకి క్యాస్టిల్ కూడా ఉంది, చాలా బాగుంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో చూడటానికి చాలా బాగుంది. లైటింగ్స్ అవి పెట్టారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది కదా. సో ఇంకా 10 minutes ఉంది. సో 10 minutesలో ఒక షో స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ షో టైమింగ్స్ అవన్నీ ఇచ్చారు. టికెట్ ప్రైసింగ్ కూడా ఇక్కడ చక్కగా పెట్టారండి వీళ్ళు. సో ఇక్కడ జనరల్గా మనకి స్నో కింగ్డమ్ అనేసి సినీ మ్యాజిక్ అనేసి 2 ఉన్నాయి. 2 కాంబో కూడా ఉన్నాయి. మనకి పర్ హెడ్ వచ్చేటప్పటికి 750, చిల్డ్రన్కి అయితే 650. అదే కాంబో అయితే 850. సో మేము కాంబో తీసుకుందాం అనుకుంటున్నాము, 2 ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి. ఇక లోపలికి ఎంటర్ అయిపోయాము స్నో కింగ్డమ్లోకి. సో పక్కన మనకి బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి అన్నీ పెట్టారు. ఇక్కడ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి పెట్టారు కదా. నెక్స్ట్ షాప్లో వచ్చేప్పుడు మనం లోపల ఏదైతే ఫోటో దిగుతామో ఆ ఫోటోలు మనం ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ మనకి పెట్టారనమాట ఒక షాపు. పక్కన కాఫీ షాప్ కూడా ఉంది. సో మనకి ఇన్ కేస్ మనం స్నోలో బాగా చలి కనుక వణుకుతున్నట్లయితే బయటకు వచ్చి మనం కాఫీ తాగొచ్చు. యా, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. సో ఇక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అవి తీసుకొని ఆ తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ టికెట్స్ తీసేసుకుందాము. టికెట్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసామంటే ఆ టికెట్స్ తీసుకొని మనకు కావాల్సినటువంటి లోపల స్నో కోట్స్, షూస్, సాక్సెస్ అవన్నీ సైజుల వారీగా లోపల ఇస్తారు. అవి మనం తీసుకోవాలన్నమాట. అవి తీసుకొని అవి మనం వేసుకొని లోపలికి వెళ్ళాలి, లేదంటే ఆ చలికి మనం తట్టుకోలేం. ఇది జనరల్గా ఎక్కడైనా జరిగేదే. మనం చక్కగా తీసుకుని వెళ్దాం. ఈ బ్యాక్ గోడల మీద వెనకాల 3Dలో మనకి బొమ్మలు అవి పెట్టారు. 3D ఆర్కిటెక్చర్లో 3D షేపుల్లో బొమ్మలు చెక్కారు. ఇవి చాలా బాగున్నాయి. రైనోసమ్ ఐ థింక్ ఖడ్గమృగాలు పిల్లలు అవి 2 పెట్టారు. అవి బాగున్నాయి. పైన చీత, బ్లాక్ ప్యాంథర్ అన్న చీత, బ్లాక్ ప్యాంథర్, డైనోసార్, ఇవి చూడటానికి చాలా బాగున్నాయి. పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు. క్రోకోడైల్ ఉంది, మోసలి ఉంది, పైన టైగర్ ఉంది. ఇక్కడ ఎలిఫెంట్స్ నడుస్తున్నట్టు 3D ఆర్కిటెక్చర్ చెక్కారు. చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇంకో రూమ్కి పంపిస్తారు మనని. ఈ రూమ్లో ఏంటంటే మనకి ఒకేసారి లోపలికి పంపించరు. మళ్ళీ మన బాడీ టెంపరేచర్ అడ్జస్ట్ అవ్వడానికి ఒక రూమ్లో పెడతారనమాట. సో ఈ రూమ్లో ఏంటంటే మనం ఒక 10 minutes 5 to 10 minutes ఇక్కడ ఉంచుతారు. ఈ లోపల మనం బయట టెంపరేచర్ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్లో మనకి లోపలికి పంపిస్తారనమాట. సో మనకి స్టెప్ బై స్టెప్, ఇక్కడ స్టెప్ 1 లోపల స్టెప్ 2 డైరెక్ట్గా ఇక నెక్స్ట్ మనం
స్నో కింగ్డమ్ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫోటోలు అవి దిగుతారు, అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు లోపలికి వెళ్దామనేసి. పిల్లలు బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఈ ఇన్స్ట్రుమెంట్లో టెంపరేచర్ డిస్ప్లే అవుతుంది. సో ప్రెసెంట్ లోపల టెంపరేచర్ ఎంత ఉందో చూద్దామా. ఈ టెంపరేచర్ -2.2 degrees ఉంది లోపల. అంటే జనరల్గా మనకి 10 కుంటేనే మనం వణికిపోతాం హైదరాబాద్లో. ఇక -2 అంటే ఇక ఆల్మోస్ట్ మనం మంచిగా చలిని ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అది బాగుంది, ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిపోతున్నాము. మనం లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో స్నో బ్లోయర్ ఉంది, క్యాస్టిల్ డిజైన్ 3D ఇది పెట్టారు మనకి. ఇంకా 3D ఆర్కిటెక్చర్ లెవెల్ వాళ్ళు డిజైన్ చేశారు, చాలా బాగా తీసుకున్నారు. కలర్ కాంబినేషన్స్ అవి బాగున్నాయి, లోపల లైట్ బ్లూ. ఈ క్యాస్టిల్స్కి ఏమో రెడ్ అండ్ వైట్ వాడారు. ఇక్కడ స్నోమ్యాన్ మనకు వెల్కమ్ చెప్తున్నట్టు చూపిస్తున్నారు, వావ్ అన్నట్టు అనిపిస్తుంది. పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇగ్లూలో మా వాడు లోపలికి వెళ్ళిపోయాడు, ఇగ్లూలోకి లోపలే ఉన్నాడు, బయటికి లోపల ఆడుకుంటాడంట, బయటికి రాడంట. లోపల మరి జనరల్గా ఇగ్లూ ఏంటంటే బయట చల్లగా ఉంటుంది కానీ లోపల వేడిగా ఉంటుంది ఇగ్లూ లోపల. సో దాని స్పెషాలిటీ అదే అనమాట ఇగ్లూ అంటే. సో లోపల అక్కడ స్నో డ్యాన్స్, మనకి ఇప్పుడు దాకా మీరు రెయిన్ డ్యాన్స్ చూసుంటారు కదా, ఇది స్నో డ్యాన్స్ అనమాట. అంటే స్నోలో డ్యాన్స్ చేస్తాం మనం, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడేమో ఎల్లో అండ్ కాంబినేషన్ వాడారు, ఇక్కడ లైట్ గ్రే డార్క్ బ్లాక్ ఇది కలర్స్ అవి వాడారు, బాగుంది. ఇది చాలా బాగుంది ఇక్కడ ఈ డిజైన్. అది వెనక మనకు స్నో మౌంటైన్స్ లాగా బిల్డ్ చేశారు, పెయింటింగ్ అది చూడటానికి అది బాగుంది. ఇక్కడ ఒక డీర్ ఉంది, ఇది నుంచొని వెయిట్ చేస్తున్నట్టుంది, అరుస్తున్నట్టుంది. వెనకాల మనకు చిన్న బెంచ్ లాగా క్రియేట్ చేశారు, అది కూడా ఒకటి బాగుంది. ఇది పైన మనం పైకి వెళ్తే స్లైడ్ చేయవచ్చు అనమాట. ఇది అట్లా పైకి వెళ్తున్నారు చూసారా, అవి తీసుకొని మనం స్లైడ్ అవ్వచ్చు, జారచ్చు. ఇక్కడ మేము కూడా రెడీ అవుతున్నాము, ఈ టైర్స్ అవి తీసుకొని మేము కూడా పైకి వెళ్తున్నాము. ఈ పైకి వెళ్ళి మేము కూడా స్లైడ్స్ అవి ఎంజాయ్ చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పైకి వెళ్తాం. మా వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది స్పెట్స్ దగ్గర, అది క్లీన్ చేసి ఇవ్వాలంట. ఇప్పుడు మనం పైకి వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుదాం, స్నో స్లైడ్. మా బాబు వెళ్తున్నాడు, మా పాప ఏమో స్టార్ట్ అయిపోయింది, తను స్టార్ట్ అయింది. ఓ వావ్. నెక్స్ట్ నేను వస్తాను. నేను వచ్చాను. ఓ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. వా 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 ఓ నైస్, బాగుంది. మళ్ళీ మనం ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ స్టెప్లు ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి, అది. సో మళ్ళీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి మనం, అది అంతే. అది తీసుకొని వెళ్ళి స్లైడ్ అవ్వాలన్నమాట. ఎన్నిసార్లు స్లైడ్ అవ్వాలంటే అన్నిసార్లు పైకి తీసుకెళ్ళి స్లైడ్ అవుతాయి. వావ్, ఇతను మాత్రం అడ్డొస్తున్నాడు. వావ్ వావ్, ఈ పక్కకు దోసేస్తాడు అనమాట. ఇది అడ్డు ఉంది నాకు. నైస్.
మా పాప, తను కూడా స్లైడ్ అయ్యింది, బాగుంది. వీడు వస్తున్నాడు. ఓహో, ఓ ఎంజాయ్ చేసినట్టు లేడు మరి సరిగ్గా. అది సైడ్కి స్లైడ్ అవ్వడం బాగుంది. ఇది ఇగ్లూ అండి. ఇగ్లూలో నుంచి లోపలికి బయటికి తిరిగి రావాలి. బాగుంది ఇగ్లూ లోపల. మనం ట్రై చేద్దాం ఇగ్లూ లోపల. ఇప్పుడు వెళ్దాం లోపలికి. నేను పడతాను లేదు నాకు డౌటే. కష్టపడి లోపలికి వెళ్తున్నాను. రౌండ్ అంతా చక్కెర ఇది ఐరన్తో ఏదో క్రియేట్ చేశారు ఇగ్లూ లాగా. కాకపోతే ఇది స్నో బ్రిక్స్ అయితే కాదు, జస్ట్ మనకి దాని షేప్ అలా పెట్టారు. బట్ లోపల అయితే వేడిగానే ఉంది. బయట టెంపరేచర్ -2 ఉంటే ఇక్కడ 0 మేబీ 3 అలా ఉంటుందేమో. పర్లేదు, ఇక్కడ బాగుంది అనమాట. బయట మళ్ళీ కూలింగ్. వావ్ వీళ్ళు తడుచుకున్నారు. స్నోమెన్ అడి తిరిగే ఉన్నాడు. ఇది స్లైడ్స్ అనమాట. స్లైడ్ ఎక్కడానికి ట్రై చేయాలి. ఇక్కడ స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ మనం ఎక్కొచ్చు. ఇక్కడ స్నో డ్యాన్స్ చేయాలన్నమాట మనం. మా బాబు నన్ను లాగుతున్నాడు. స్లైడ్ అలా ఆగేసాడు అనమాట. ఎంజాయ్ చేయొచ్చు, ఇది కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ స్నో మ్యాన్ తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఉన్న స్నోతో. స్నో మ్యాన్ లాగా మా పాప మా వైఫ్ ఇద్దరు ట్రై చేస్తున్నారు. చూడాలి ఎవరు స్నో మ్యాన్ బాగుంటుందో. ఇంత స్నో, డేర్ మాత్రం అలా కూర్చుంది. పిల్లలు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నేను కూడా ట్రై చేశాను స్నోమ్యాన్ని, కానీ వంగలేకపోతున్నాం మనం. మా పాపదే అది, దాన్ని నేను సరి చేస్తున్నాను అంతే. ఇంకా మా వాడు కూడా ట్రై చేస్తున్నాడు, స్నో మ్యాన్ ట్రై చేస్తున్నాడు. చూడాలి ఎవరిది బాగా వస్తుందో. అక్కడ ఏదో చిన్న చిన్న పుల్లలా దొరికితే అది పెట్టాను, కళ్ళు ముక్కులాగా. మా వాళ్ళు అదేం బాగుంది అదేం బాగుంది అంటున్నారు. ఏదో పెట్టాను అట్లా, చూసారు ఎట్లా వచ్చిందో. చేతులు మాత్రం అసలు ఇదైపోతున్నాయి, నా రెడ్ అయిపోతున్నాయి, లోపల పింక్ లాగా అయిపోతున్నాయి అనమాట. బాగా ఫుల్ కూల్ అయిపోయినాయి చేతులు. అవేం ఆగట్లేదు, ఆ షూ కానీ అవి కానీ ఏదో జస్ట్ అట్లా. ఎక్కువసేపు మనం ఉండలేం ఈ వీటితో. అయితే ఈ లోపలే ఉండలేం, -2 degreesలోనే మనం ఉండలేము అనమాట. ఎందుకంటే అవేమి నిలబడట్లేదు. మేబీ ఒక 5 to 10 minutes అయితే ఆపగలుగుతాయి, కానీ ఇక అంతమించి ఉండలేవు. మేము ఆల్మోస్ట్ ఒక ½ an hour ఉన్నాము. వచ్చేటప్పటికి అన్ని తిమ్మిర్లు ఎక్కిపోయి ఉన్నాయి. స్నో బాల్ చేశారు మా పిల్లలు. స్నోమ్యాన్ నుంచి స్నో బాల్కి వచ్చారు, స్నో బాల్ చేశారు. స్నో బాల్స్ చేశారనమాట. వెనకాల ఇగ్లు. స్నో బేర్, మా వైఫ్కి స్నో బేర్ అది బాగా నచ్చింది. స్నో బేర్, స్నో బేబీ బేర్ ఇది.
తను కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇక్కడ స్నో డ్యాన్స్ అనమాట, రెయిన్ డ్యాన్స్ లాగా ఎలా ఉంటుంది, ఇక్కడ స్నో డ్యాన్స్. అంటే స్నో పడిద్ది అనుకోవద్దు, అలా డెకరేట్ చేసి పెట్టారు. దాంట్లో ఏంటంటే మనకి డిస్కో లైట్ లాగా పెడతారు వాళ్ళు. అక్కడ డ్యాన్స్ వేయాలని ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి డ్యాన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ స్పీకర్స్ అవి పెట్టారు, సాంగ్స్ అవి ఆన్ చేస్తారనమాట, మనం డ్యాన్స్ వేసుకోవచ్చు అంతే. ఇక్కడ సీల్స్ ఉన్నాయి మనకి, సీల్స్ ఉంటాయి కదా, బ్లాక్ సీల్స్, అవి ఉన్నాయన్నమాట. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్, అందరూ వెళ్ళిపోతున్నారు. బాగా కూల్ వచ్చేసింది చేతుల్లోకి కాళ్ళల్లోకి కూడా. ఇక్కడ పైన క్లైంబింగ్ చేయొచ్చు. ఇది ఐస్ బాక్స్ సీట్ లాగా పెట్టారు, అది రియల్ ఐసో కాదో మరి. రియల్ ఐస్ అంట అది, మా వాళ్ళు కూర్చొని చెప్తున్నారు రియల్ ఐస్ వచ్చి కూర్చోండి అంటున్నారు. ఇంకా ఫైనల్గా డీర్ దగ్గర కూర్చున్నాము. ఇది డీర్ లాక్కి వెళ్తున్నట్టు ఏముందిలే కానీ అలా కూర్చున్నాం అంతే. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది అనమాట, అందరూ వెళ్ళిపోయారు. ఇక స్నో కింగ్డమ్కి ఫైనల్గా బాయ్ చెప్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేమే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజీగా ఉన్నాము, హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes ఉన్నట్టున్నాము. బట్ కాళ్ళు చేతులు ఫుల్గా తిమ్మిర్లు ఎక్కిపోయి ఉన్నాయి, కాళ్ళల్లో కూడా వెళ్ళిపోయింది. షూ కూడా పెద్దగా ఏం ఆపలేదు. ఇంకా స్నో డ్యాన్స్ దగ్గర ఎవరు లేరు, సాంగ్ మాత్రం రన్ అవుతున్నాయి, లైట్స్ మాత్రం రన్ అవుతున్నాయి. ఇంకా లాస్ట్ ఓకే బాయ్ స్నో కింగ్డమ్. ఇంకా బయటకు వచ్చేసామండి కంప్లీట్గా. ఇవి మనం రెయిన్ కోట్స్, షూస్ సపరేట్ సెక్షన్స్ అవి కేటగరైజ్ చేసి, షూ దాంట్లో, సాక్స్లు దాంట్లో, కోట్లు దాంట్లో మనం పెట్టుకోవాలి. ఇది మనకి మన ఇనిషియల్గా ముందు ఒక గదిలో ఎట్లా ఉంచారో మన రిటర్న్ రాగా ఇంకొక గదిలో పెడతారు అనమాట, ఇంకొక రూమ్. సో 2 rooms ఉంటాయి. వెళ్ళే ముందు ఒక రూమ్లో 10 minutes, అంతా అయిపోయిన తర్వాత ఇంకొక రూమ్లో 10 minutes, అట్లా బాడీ టెంపరేచర్ అడ్జస్ట్ అవ్వడానికి అడ్జస్ట్ చేస్తారు అనమాట వాళ్ళు. ఆ నెక్స్ట్ ఇది దాటితే ఇక మనం బయటకు వెళ్ళిపోవాలి. అందరూ ఇప్పేసాము. నేను షూ తీయాలి, మా వాడు కూడా తీయాలి. చూసారా, షూస్కి ఒక కేటగిరీ, పిల్లలకు ఒక కేటగిరీ, పెద్దవాళ్ళకి ఒక కేటగిరీ. ఇది మా వాడి చెవులు తిమ్మిర్లు ఎక్కిపోయినాయి, అది స్పర్శ తగలట్లేదని చెప్పాడు, చెవు నొప్పి వస్తుంది అంటున్నాడు. అంటే చెవు మీద బాగా వెళ్ళిపోయింది అనమాట. అది దాటితే మనం అవుట్ సైడ్ వెళ్ళిపోతాం. దీని తర్వాత సినీ మ్యాజిక్ అని ఉంది, సో అది మేము చూద్దాం. అది మీకు చూపించడానికి కుదిరిద్దో లేదో తెలియదు. ఓకే, ఫైనల్ ఎగ్జిట్, కంప్లీట్గా బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం కుదిరితే ఒక టీ కాఫీ కానీ ఒకటి తాగుదాము. ఈ వైట్ ల్యాంప్ ఇక్కడే నుంచొని ఉంది, చూడటానికి బాగుంది. ఇది ఇంత చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. ఒక కాఫీ తాగి
కాఫీ టీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. వీళ్ళు కూడా తాగుతా ఉన్నారు, పిల్లలు కూడా. ఇంకా అక్కడ టీ తాగేసి జస్ట్ పైన ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ వేడివేడికి ఒక స్వీట్ ఉందన్నమాట. ఆ స్వీట్ ఏంటంటే బెల్జియం సంథింగ్ ఏదో ఉంది. అది వేడివేడిగా ఉందన్నమాట. అది మనకు పీస్ మిఠాయి, గిస్ మిఠాయి అన్ని కలిపి ఉంది. బట్ చాలా టేస్టీగా ఉంది. ఆ చిన్న మొక్కే దగ్గర 500 చేంజ్ తీసుకున్నాడు. క్యాష్ హెజల్స్ 5 పెట్టాడు. దాని కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఇది మేము తీసుకున్నది. అంతా మనకి సోమ్ పాపిడి టైప్లో ఉంది. పైన చాక్లెట్ వేసాడు. చాలా బాగుంది. కొద్దిగా వేడివేడికి ఇచ్చాడు అనమాట. అది అంతే. ఒకటి వచ్చి ఆల్మోస్ట్ 500 పీసెస్. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఓవెన్లో పెట్టాడు. అది ఒక టీ తాగిన తర్వాత ఇది ఒక స్వీట్ వేసిన తర్వాత సర్దుకుంది. ఎట్లా ఉంది వీడియో అండి? ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకేనండి, బాయ్.